ప్రియులారా, దేవుడు మనకి ఇచ్చినటువంటి సమయాన్ని బట్టి దేవునికి స్తోత్రాలు. దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేద్దాం. పరిశుద్ధ గ్రంథం నుండి లూకా సువార్త 24వ అధ్యాయము 13వ చరణం నుండి ధ్యానం చేద్దాం. వారు సంభాషించుచు ఆలోచించుకొనుచుండగా యేసు తానే దగ్గరకు వచ్చి వారితో కూడా నడిచెను. ప్రార్థన చేస్తున్నాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమ కలిగిన మా దేవా, నీకు వందనాలు, స్తుతులు స్తుతులు స్తోత్రాలు నాయనా. గ్రంథంలో ఉన్న వాక్కులను ప్రభువా మేము ధ్యానిస్తూ ఉండగా మీ ఆత్మ చేత ప్రభువా మీరు మాకు బోధించి బలపరిచి సహాయం చేయమని, మీకు మీ నామానికి మహిమ ఘనత ప్రభావాలు వచ్చి నడిపించి దీవించమని యేసు నామమున నడుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియులారా, దేవుడు మనల్ని ప్రేమించి సజీవులుగా కాపాడుతూ ఈ 2026 సంవత్సరంలో ఈ పునరుద్ధాన ఆరాధనలో పాలుబంపులు పొందుకునేటువంటి ధన్యతను, అవకాశాన్ని దేవుడు కలిగించాడు. ఎందుకంటే 25వ సంవత్సరంలో ఉన్నవారు 26వ సంవత్సరంలో లేరు. కనుక ఈ సంవత్సరంలో ఈ పునరుద్ధాన ఆరాధనలో దేవుడు సహాయం చేశాడు. కనుక దేవుడిచ్చినటువంటి సమయాన్ని బట్టి మూడు రోజుల మట్టి మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. ఒకటేమో సిలువ వేయబడిన రోజు, రెండవది రాత్రి సమాధిలో నుండి లేచిన రోజు. దాన్ని ఏమన్నారంటే పునరుద్ధాన రోజు. కనుక ఈ 3 రోజుల మట్టి యేసు ప్రభు వారు సిలువ వేయబడడం వల్ల వచ్చినటువంటి ప్రయోజనాలు, రెండవది సమాధి యొక్క కార్యక్రమాలకి ప్రధాన యాజకులు ఏ విధమైనటువంటి విధానాలు చేశారు, ఆ విషయాలన్నిటినీ మనం ధ్యానం చేసాం. ఈ రోజు కూడా కొద్ది నిమిషాలు ధ్యానం చేద్దాం. చదవండి 13వ వచనం. ఇదిగో ఆ దినమందే. ఏ దినమందు? యేసు ప్రభువారు ప్రవక్తల యొక్క ప్రవచనాల ప్రకారంగా
లేకపోతే లేఖనాల ప్రకారంగా ఆయన సిలువ వేయబడి తిరిగి లేచినటువంటి రోజు ఆ దినమందే. ఎప్పుడు లేచాడు ఆయన? ఈ రోజు తెల్లవారుజాము. అందుకని ఆ తెల్లవారుజామున ఆయన లేచాడు, కనబడ్డ వాళ్ళకు కనబడ్డాడు. ఆ దినమందే వారిలో ఇద్దరు యెరూషలేమునకు ఆమడ దూరమున ఉన్న ఎమ్మాయి అను గ్రామమునకు వెళ్ళుచూ ఉన్నారంట. యేసు ప్రభువు వారు తిరిగి లేచినటువంటి రోజున ఇద్దరు మనుషులు యెరూషలేము నుండి కదిలిందమ్మా. ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నారు? యెరూషలేము ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నారు? అంతేనా? యెరూషలేము నుండి ఎమ్మాయి అనేటువంటి గ్రామానికి ఇద్దరు మనుషులు నడుచుకుంటూ వెళ్తూ ఉన్నారు. వెళుతూ వెళుతూ వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారంటే 3 రోజుల మట్టి జరుగుతున్నటువంటి సంగతులను గురించి వాళ్ళు మాట్లాడుకుంటూ సంభాషించుకుంటూ వెళుతూ ఉన్నారు. 3 రోజుల మట్టి ఏం జరుగుతూ ఉంది? ప్రధాన యాజకులు యేసు ప్రభువు వారిని సిలువేశారు. 3 రోజుల క్రితం సమాధి చేశారు. తర్వాత తెల్లవారుజామున ఏం చేశాడంటే ఆయన సమాధిలో నుండి తిరిగి లేచాడు. ఇది వాళ్ళ యొక్క సంభాషణ, మాట్లాడుకునే విధానం. వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటున్నారు. ఎందుకంటే చనిపోయినటువంటి మనుషుడు తిరిగి లేవటం అనేది జరగలేదంటే ఊరుకోరు. ఉండే ఆధారాలు చాలా ఉన్నాయి. అంటే అందుకే అందరూ తెలియగల వాళ్ళు. అది తానంతటి తాను ప్రాణం పెట్టి ప్రాణం తీసుకునే అధికారం ఎవరికి లేదు. చెప్పాడు ఆయన. ఏమని చెప్పాడు? 3వ రోజున నేను ఖచ్చితంగా లెగుస్తాను అని చెప్పాడు. అలా లెగిసిన వారు లేరు. ప్రవక్తల ద్వారా లేపబడ్డారు, లేకపోతే ప్రార్థన ద్వారా లేపబడ్డారు. కొన్ని సూచక్రియలు, అద్భుతాలు, మహత్కార్యాలు జరిగి సమాధిలో నుంచి లేపబడ్డారు. కొన్ని విధానాలు జరిగినాయి. ఎలీషా ప్రార్థన చేసి ఎవరికి? షూనేమీరాలు యొక్క కుమారుడు చనిపోయాడు కదా. ప్రార్థన చేస్తే ఏమయ్యాడు? తిరిగి బ్రతికాడు. అలాగే సారేపోతారు ఊర్లో ఎవరైనా ఏలియా
బ్రతికాడు, పిల్లవాడు చనిపోయాడు. ఈ విధంగా కొన్ని కొన్ని కార్యాలు జరిగినాయి. కానీ వాటికి మాత్రము సమయం చెప్పలేదు, సమయానికి లేపుతానని వాళ్ళు లేపలేదు. కానీ యేసు ప్రభువు వారు ఏం చెప్పారు? శరీరీతిగా ఉన్న దినాల్లో చెప్పాడా? చెప్పలేదా? ఆయన చెప్పాడు, మనుష్య కుమారుడు తప్పకుండా 3వ దినాన తిరిగి లేస్తాడు. అంతేకాకుండా ఆయన ఏం చెప్పాడంటే, యోహాను సువార్త 11వ అధ్యాయము చదవండి. ఎన్నో వచనం? 11వ అధ్యాయం యోహాను సువార్త 10వ అధ్యాయము 17వ వచనం. నేను మరలా దానిని తీసుకొనినట్లు నా ప్రాణము పెట్టుచున్నాను. ఎవడును నా ప్రాణము తీసుకొనడు, నా అంతట నేనే అది పెట్టుచున్నాను. అధికారము కలదు, దానిని తిరిగి తీసుకొనుటకు నాకు అధికారము కలదు. నా తండ్రి వలన ఈ ఆజ్ఞ పొందితినని చెప్పాడు. ఆయన శరీర రీతిగా ఉన్న దినాల్లోనే ఆయన చెప్పాడు. ఇలాంటి స్టేట్మెంట్ ఇక ముందు గాని వెనక గాని ఎవరు ఇవ్వలేరు, ఎవరు కూడా. కానీ ఆయన చెప్పాడు. అదే రీతిగా 3వ దినాన 3 గంటలకి ఆయన సమాధిలో నుండి లేచాడు. లేచిన తర్వాత ఆయన కనబడ్డాడు. ఈ సంగతులన్నీ వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉన్నారు. ఆయన చెప్పినట్టుగానే లేచాడు. ప్రధాన యాజకులు సిలువేశారు. ఈ సంభాషణ జరుగుతూ ఉన్నటువంటి సమయంలో వాళ్ళ దగ్గరికి ఎవరు వెళ్ళారు? ఆలోచించుకొనుచుండగా యేసు ప్రభువారు తానే వాళ్ళ దగ్గరికి వెళ్ళాడంట. చూశారండి? ఎవరిని గురించి ఎవరు మాట్లాడుకుంటే ఎవరు వెళ్ళారు? ఆయన గురించే మాట్లాడుకుంటుంటే ఆయనే వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడుగుతూ ఉన్నాడు. ఏమని అడుగుతూ ఉన్నాడు వాళ్ళని? అది ఏమిటయా ఇంత ఇంట్రెస్ట్ గా, ఎంత ఇంట్రెస్ట్ గా పక్కన వచ్చి మనిషి నడుపుతా మీతో కలిసి వస్తున్నా గాని పక్క మనిషిని కూడా పట్టించుకోకుండా ఇంత ఇంట్రెస్ట్ అయినటువంటి, ఏమంటారు ఇంట్రెస్ట్ అయినా ఏమంటారు తెలుగులో చెప్పు, ఆసక్తికరమైనటువంటి విషయం ఏంటి? అసలు ఏం జరిగింది అని అడుగుతూ ఉన్నాడు. చూడండి ఎంత ఆశ్చర్యం. ఆయన సంగతులే ఆయన గురించి మాట్లాడుకుంటుంటేనే ఆయనే వచ్చి అడుగుతున్నాడు. సరే ఏదన్నా అవని ఏమి తెలియనట్టు ఆయనే శ్రమపడి, ఆయనే తిరిగి లేచి, ఆయనే వచ్చి ఆయనే అడుగుతున్నాడు. అసలు వాళ్ళు మాత్రం ఆయన్ని గుర్తుపట్టలేకపోయారు. ఒక్కోసారి ఏదన్నా వార్త విన్నావు అనుకో, ఆ వార్త విన్నప్పుడు ఆ టైంలో
ఎవరైనా వచ్చి పలకరిస్తే ఏం చేస్తాం? సరే ఎనగొండ వార్త అనుకోండి, భరించలేని వార్త అనుకోండి, ఎంత కోపం వచ్చేస్తుందో, ఎంత బాధ వచ్చేస్తుందో. అట్లాగే యేసు ప్రభు వారు వచ్చి మాట్లాడుతుంటే వాళ్ళు ఏం పట్టించుకోవట్లా, వాళ్ళ సంభాషణలో వాళ్ళే ఉన్నారు. అందుకనే ఆయన అడుగుతూ ఉన్నారు, అసలు ఏంటి మీ సంభాషణ ఏంటి అసలు అంటే, వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారంటే దుఃఖముఖులై నిలిచి యెరూషలేములో ఈ దినములో జరిగిన సంగతులను నీ ఒక్కడివే ఎరుగవా. అసలు ఎక్కడి నుంచి వచ్చావా అసలు నువ్వు? 3 రోజుల మట్టి యెరూషలేము అంతా ఎంతో గందరగోళంగా ఉంటే నువ్వు ఒక్కడివే ఎరగవా. చూసారండి, ఏం చేయాలి ఇప్పుడు ఆయన? ఏం చేయాలండి? మనల్ని కనుక అట్ట అడిగితే ఎక్కడ లేని సంగతులన్నీ మరి చెప్పు. ఎందుకంటే ఆ శ్రమ, ఆ కష్టం, ఆ బాధ, ఆ ఇరుకు, ఆ నిందలు, ఆ అవమానాలు సమస్తాన్ని భరించి ఉంటాం. ఇక అప్పుడు ఆ స్టోరీ కనుక అడిగితే ఎంత వ్యాధంతో చెబుతాము, ఎంత బాధతో చెబుతాము. అసలు ఎదటోళ్ళు చెప్పేది కూడా మనం వినే పరిస్థితిలో ఉండవు. ఎందుకని జరిగిన సంగతి అంత భయంకరమైందన్నమాట. మరి సపోజ్ అదే కాదు, ఒక ఇంట్లో ఒక మనిషి చచ్చిపోయాడు అనుకోండి, ఒక 4 రోజుల క్రితమో 5 రోజుల క్రితమో ఒక దూర బంధువు వచ్చాడు అనుకోండి, ఆయన అసలు ఇక ఏం జరిగిందని కూడా అడగనిస్తావా? ఏంటమ్మా అసలు, ఏంటయ్యా మీ ఇంట్లో ఏం జరిగింది, ఎట్ట జరిగింది, అసలు ఏంటి సంగతి అని అడిగే అవకాశం కూడా ఇక ఆయన రావటమే ఆలస్యం. వీళ్ళే మొదలేసేస్తారు. మొదలేసి ఆ వచ్చిన మనిషి చల్లబడిన దాకా ఆయన మనసు ఏరుకునే వాళ్ళకి చెప్పిందే చెప్పి. కానీ యేసు ప్రభు వారు అలా చేయట్లా. ఏం చేశాడు ఆయన? వాళ్ళ నోట నుండి ఏమొస్తుందో ఇందామని ఆయన ఎవరో గుర్తుపట్టుకోకుండా, ఆయన ఎవరో తెలియకోకుండా ఆయనే వారిని అడుగుతూ మాట్లాడుతూ ఉన్నాడు. వాళ్ళేమో అసలు ఆయన్ని గుర్తుపట్ల ఆయన సంగతులే ఆయనకు చెబుతున్నారు. ఏమని చెబుతూ ఉన్నారు? నీవు అసలు ఈ సంగతులను ఎరగవా? నీకొక్కడికే తెలియదా? అందుకే ఎంతసేపు చెప్పింది ఆ సంగతులు మనమైతే అన్ని చెప్పారు, కానీ ఆయన చెప్పలా. వాళ్ళ నోట ఏమొస్తుందని చూస్తూ ఉన్నాడు. అప్పుడు మాట్లాడుతూ ఉన్నారు. ఏమంటూ ఉన్నారు? నజరేయుడైన యేసుని కూర్చున్న సంగతులే ఆయన దేవుని ఎదుటను ప్రజలందరి ఎదుటను క్రియలను వాక్యములను శక్తి గల ప్రవక్త ఉండను
మన ప్రధాన యాజకులు అధికారులను ఆయనను ఎలాగో మరణ శిక్షకు అప్పగించి సిలువ వేసిరో. ఏంటయా నీకు తెలియదా? అసలు నువ్వు ఎక్కడ మనిషివి, ఎక్కడోడివి, ఎక్కడి నుంచి వచ్చావు? 3 రోజుల నుంచి యెరూషలేమునంతా ఇంత గందరగోళంగా ఉంటే అసలు నజరేయుడైన యేసయ్య నీకు తెలుసా? ఎంత ఆశ్చర్యం అండి! చూసారా? చక్కగా చెబుతూ ఉన్నారు. నజరేయుడైన యేసుని గూర్చిన ఆయన మంచి ప్రవక్త. ఆయన ఎలాంటి వాడు? దేవుని ఎదుటను, మనుషుల ఎదుటను, ప్రజలందరి ఎదుటను, క్రియలలోను వాక్యములోను శక్తి గల ప్రవక్త ఉన్నాడే ఆయన. దేవుని యందు ఎంత భయభక్తులు కలిగి ఉండేవాడంటే ఒక్క దేవుని యందే కాదు, ప్రజలందరితో కూడా మంచిగా ఉండేవాడు. ఇంకా క్రియలంటే చెప్పలేం. కుంటోళ్ళని, గుడ్డోళ్ళని, మోగోళ్ళని, చెవిటోళ్ళని, దెయ్యాలు పట్టిన వాళ్ళని, చనిపోయిన వారిని సైతం కూడా ఆయన బ్రతికించాడయ్యా. అలాంటి గొప్ప ప్రవక్తని మన ప్రధాన యాజకులందరూ ఏం చేశారు? సిలువ వేసి చంపారు. ఈ సంగతి నీకు తెలీదా? ఎవరితో చెబుతున్నారు? ఎవరితో చెబుతున్నారండి? మనం కూడా చెబుతాం మన బాధలు. ఎవరితో చెబుతాం? మరి అదే ఎక్స్పర్ట్ అంటే, సీనియర్టీ అంటే అదే. మన బాధలు ఎవరితో చెప్పాలి? కానీ ఎవరితో చెప్తాం? మనుషులకు చెప్తాం. మనుషులకు చెప్పకూడదు మన బాధలు. ఎవరికి చెప్పాలి? దేవునికి చెప్పాలి. నష్టం వచ్చిన, కష్టం వచ్చిన, శోధన వచ్చిన, అపాయం సంభవించిన, ఎటువంటి సమస్యలు ఎదురైనా ఏం చేయాలి? ఏం చేయాలండి? దేవునికి చెప్పుకోవాలి, మనుషులకు చెప్పకూడదు. అందుకని యేసు ప్రభువు వారు వచ్చి అడిగింది, మీరు సంభాషించుకోవడం కాదు, మీ బాధలో ఎవరికి చెబుతారు? మీ అయ్యగారికి చెప్పండి, అది మీ అమ్మగారికి చెప్పండి. ఎవరికి చెప్పాలి? వాళ్ళకి చెప్పాలి, వాళ్ళకి చెప్పాలి, దేవునికి చెప్పాలి. ఎందుకంటే మనము దేవుని యొక్క విషయాల్లో ఎలాగో నడవాలో చాలా మందికి తెలియట్లేదు. చాలా మంది గ్రహించలేకపోతూ ఉన్నారు. వాళ్ళు కూడా సంభాషణ చేసుకుంటున్నారు, కానీ అసలు ఈ కథ ఎందుకు జరిగింది, ఎవరి కోసం జరిగింది, అసలు దేవుడు ఎందుకు ఈ కథని జరిగించాడని ఆ గ్రహింపే రావాలి. మనం కూడా అంతే, ఈ చెవితో వింటాం, ఈ చెవితో విడిచిపెట్టా. ఆ సన్నివేశం వచ్చిన కాసేపే. ఇదంతా అయిపోయిన తర్వాత అప్పుడు ఆయన అన్నాడు, ఏమన్నాడంటే 26వ వచనం, 25 చదవండి. అందుకైన అవివేకులారా, ప్రవక్త
ప్రవక్తలు చెప్పిన మాటలన్నిటినీ నమ్మని మందమోతులారా. ఎందుకన్నాడండి ఆ మాట? ఎందుకన్నాడు? కాసేపు సంభాషణ చేస్తారు, వెంటనే మర్చిపోతారు, వెంటనే విడిచిపెట్టేసేస్తారు. ప్రవక్తలు చెప్పుకుంటూ వచ్చారు, లేకపోతే లేఖనాల్లో రాయబడి ఉంది. ఎందుకు? క్రీస్తు ఈలాగు శ్రమపడి తన మహిమలో ప్రవేశించుట ఖచ్చితంగా జరిగిద్దని చెప్పారు. కానీ మీరేమన్నా నమ్మారా? ఏమన్నారా? అవివేకులారా. అవివేకులు అంటే అది ఏవి నేర్చుకోవాలో, ఏవి గుర్తుంచుకోవాలో, ఏవి నడవాలో వాటిని చెయ్యనటువంటి వాడులారా. సన్నివేశం జరిగిందనగానే చూస్తారు, చెబుతుంటే వింటారు, దాని గురించి సంభాషణ చేసుకుంటారు. కానీ దాన్ని అసలు ఎందుకు జరిగిందనే గ్రహింపే, లేదా దానివల్ల లాభమా నష్టం, మేలా కీడా, దానివల్ల మనకి ఉపయోగం ఉందా లేదా, అది గ్రహింపాలి. అది అవివేకతనం. గ్రహించలేకపోవటం ఏంటి? అవివేకతనం. చెప్పాడు ఆయన. యేసు ప్రభు వారు తిరిగి లేవక ముందు ఒక ప్యాచ్ ఉంది. ఏ ప్యాచ్ అది? చూడండి, అపోస్తుల కార్యంలో 23వ అధ్యాయము 23వ అధ్యాయము 8వ వచనం. సద్దుకైలు పునరుద్ధానము లేదనియు దేవదూత అయినను ఆత్మ అయినను లేదని చెప్పుదురు గాని పరిసయ్యులు రెండును కలవని ఒప్పుకొందురు. యేసు ప్రభు వారు పుట్టక ముందు నుంచి చెప్తున్నారు. ఏమని? ఆయన చనిపోయి తిరిగి లేస్తాడు. యేసు ప్రభు వారి కాలం ముందు నుంచి ప్రారంభం ఉందంట. ఏమని? చచ్చినోళ్ళు తిరిగి లేవరని. వార్త ఇటు ఉంది, అటు ఉంది. ఏది నమ్మాలి? ఏది నమ్మాలి? ఇప్పుడు చెప్పండి. ఇప్పుడు అవివేకులు ఎవరో, వివేకులు ఎవరో తేలిపోవాలి. వార్త యేసు ప్రభు రాకముందు నుంచి ఉంది. ఏమని? ఆయన వస్తాడని, ఈ లోకంలో క్రియలు చేస్తాడని, చనిపోతాడు, తిరిగి లేస్తాడని. యేసు ప్రభు వారు రాకముందు నుంచే ఈ ప్రకటన కూడా ఉంది. ఏం చేయాలి ఇప్పుడు? ఎవరి మాట వినాలి? మనుషుల మాట నమ్మాలా, దేవుడి మాట నమ్మాలి? సరే, ఈ సద్దుకాయలు ఏమన్నా దేవుని మాట ప్రకటన చేస్తున్నారా? ఎవరి మాట? దేన్ని మాట్లాడు? ఎవరి మాట అది? అది కూడా దేవుడి మాటేనా? అది సాతాను ప్రేరేపణ. మనుషులు నిజాన్ని తెలుసుకోనీకోకుండా, సత్యాన్ని గ్రహించనీకోకుండా, దేవుని యొక్క మార్గాన్ని గ్రహించనీకోకుండా, అందుకే ఆయన సంభాషణ చేస్తుంటే గుర్తుపట్టుకోకుండా వాళ్ళ దగ్గరికి వెళ్ళింది. అసలు వాళ్ళు నమ్ముతారా
నమ్మరా. నేను తిరిగి లేచానంటే నమ్ముతారా నమ్మరా? ఎందుకంటే ముందు ఒక వార్త ఉన్నాయి, చచ్చిపోయిన మనిషి తిరిగి లేవడని సర్దుకోలేకపోతే, ఆయన తిరిగి లేచాడని తెల్లరగట్ట వార్త. చూసారా? ఎందుకంటే ఆయన ఇయ్యాల కూడా నమ్మేవాళ్ళు లేరు చాలా మంది. ఆయన వచ్చాడు, దేవుడే మానవుడిగా వచ్చాడు, సిలువలో తన ప్రాణాన్ని పెట్టాడు, మరలా తిరిగి లేచాడు. ఆయనే దేవుడు, ఆయన్నే నమ్మాలి, ఆయన విశ్వాసం ఉంచాలి, ఆయన మార్గంలో నడవాలి. ఆయన మార్గంలో నడిస్తేనే పరలోక రాజ్యానికి వారసులు అవుతారు అని కొన్ని 2023 సంవత్సరాలు 26 సంవత్సరాల నుంచి ప్రకటన చేస్తున్నా. కొంతమంది ఆయన దేవుడు కాదంట, కొంతమంది ప్రవక్త అంటారు, అసలు కొంతమంది అసలు ఇదంతా పుట్టిదే అంటారు. ఏం చెప్పాలి? వీళ్ళు వివేకం కలిగిన వాళ్ళ అవివేకం కలిగిన వాళ్ళు? అందుకే అంది ఏమన్నాడు ఆయన, వివేకము లేని మందమతులారా, నమ్మాలి. చాలా మంది దేవుని యొక్క విలువ తెలియట్లా. ఏదో వార్త ఉంటారు, నిజంగా ఇది నిజమేనా? అసలు ఆయన ఎందుకు పునరుద్ధానుడయ్యాడు? ఎందుకు సమాధిలో నుంచి లేపబడ్డాడు? అసలు లేవలసినటువంటి ప్రయోజనం ఏంటి? అసలు ఈ సబ్జెక్ట్ లేకపోతే ఈ ప్రాజెక్ట్, ఈ విధానాన్ని దేవుడు ఎందుకు జరిగించాడు, చేశాడు? వాళ్ళు దగ్గరికి వచ్చి చెప్తేనే గ్రహించరు. మనకన్నా తెలుసా అసలు ఆ సంగతి? విన్నారా? అసలు ఎన్ని సంవత్సరాల నుంచి వింటున్నారా అండి? ఎందుకండి ఏంటి చెప్పరు? ఎందుకు? కొరింథీయులకు రాసిన పత్రిక, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 20వ వచనం నుంచి చూడండి. ఇప్పుడైతే నిద్రించిన వారిలో ప్రథమ ఫలముగా క్రీస్తు మృతులలో నుండి లేపబడి ఉన్నాడు. మనుష్యుని ద్వారా మరణము వచ్చెను గనుక మనుష్యుని ద్వారానే మృతుల పునరుద్ధానము కలిగెను. ఆదామునందు అందరూ ఎలాగూ మృతి పొందెనో అలాగుననే క్రీస్తునందు అందరూ బ్రతికింపబడుదురు. ప్రతివాడును తన వరస్సులోనే బ్రతికి ఉండును. ప్రథమ ఫలము క్రీస్తు, ఆయన వారు బ్రతికింపబడుదురు. తదిమ వాళ్ళు బతకరా? ఈ మృతుల పునరుద్ధానం అనేది అందరికీ ఉంది, మనకు కూడా ఉంది. ఈ సంగతి తెలియపరచడానికి ఆయన ప్రథమ ఫలంగా ఏం చేయబడ్డాడు? లేపబడ్డాడు. సరే లెగిసాడు. సరే అట్టకి అది కరెక్ట్. లేపబడ్డా మళ్ళీ ఇంకో మనిషి ద్వారా లేపబడ్డాడు అని కాదు, మళ్ళీ మీనింగ్ మారిద్దని అందలే. ఆయనే
లేచాడు. మనం కూడా చనిపోయిన తర్వాత ఒక రోజున ఏం చేయాలి? తిరిగి లెగాలి. ఆయన లెగిశాడు. లేచిన తర్వాత ఏం జరిగింది? ముందు ఆయన కానించాలి. ఏం చేశాడు? 40 రోజులు ఈ లోకంలో ఉన్నాడు. 40 రోజుల తర్వాత ఎక్కడికి వెళ్ళాడు? పరలోకానికి వెళ్ళాడు. సరే, ఏదో మహిమలోహం పరలోకం ఏదో దానికి వెళ్ళాడు. మరి మనం కూడా వెళ్ళాలి. మనం కూడా తిరిగి లెగాలి. మనం కూడా ఆయనలాగా దాన్ని ఏమన్నారంటే పరిశుద్ధ పట్టణము. అంతేగా, పరిశుద్ధ పట్టణం, పరలోక రాజ్యానికి వెళ్ళాలి. ఇదైతే తొందరగా అర్థమైంది. ఎందుకంటే ఆయన పరలోక రాజ్యం నుంచి వచ్చాడు, మళ్ళీ పరలోక రాజ్యం వెళ్ళాడు అనుకున్నారు అందరూ. ఏం చేయను, ఇక అట్టగా నేను కూడా వెళ్తా. పరలోక రాజ్యం ఆయన వెళ్ళాలంటే ఏమేమి అర్హతలు పొందాడు, ఎప్పుడు పొందాడు, అవి తెలుసుకోవాలి. వాటిని సంపాదించుకోవాలి. మనం ఇప్పుడు దేవుని దగ్గరికి వస్తున్నాం, దేవునితో నడుస్తున్నాం, వాక్యం వింటున్నాం, జరిగిన సంగతులు వింటున్నాం, జరిగిన సంగతులు తెలుసుకుంటున్నాం, సంభాషణ చేస్తున్నాం. సంవత్సరం ఏం చేస్తున్నాం? క్రమాన్ని అనుసరిస్తున్నాం, పండుగలు కూడా చేస్తున్నాం. ఆయన అయితే సమయం పెట్టి చచ్చిపోయాడు, మనకి ఎప్పుడు అతను తెలియదుగా. మనకి అర్థం తెలుసా? కానీ మనం చచ్చిపోతాం. చచ్చిపోయిన తర్వాత మరలా తిరిగి లేపబడతాం. లేపబడిన తర్వాత మరలా మనకి జీవితం ఉంది. మరలా జీవితం ఉంది. ఏంటా జీవితం? నిత్య రాజ్యం అంట. రెండోది ఇంకో రాజ్యం చెప్పరండి అంటే ఇవన్నీ ఒకటే, ఒక పక్కనేనా? అపోజిషన్ లేదా నీకు? ఒకటేమో నిత్యము జీవించేటువంటి నిత్య రాజ్యం, రెండోదేమో పాతాళము, నిత్యము కాలేటువంటి అగ్నిగుండం. ఎవరికండి అది? అందరికి. పాపాత్ములు దేవుని రాజ్యానికి కావలసిన హక్కు లేని వాళ్ళందరికీ. చాలా మంది అనుకుంటారు చచ్చిపోతాం, చచ్చిపోయిన తర్వాత ఏం జరిగిద్దో మనకి ఏం తెలుసు. ఇంకా అంటారు రాజు ఎవరు, రెడ్డి ఎవరు, ఆ దేవురు, ఈ దేవురు, ఏం తెలియదు. ఆయన చెప్తున్నాడుగా, ఒరే బాబు, ఈ లోకంలో పుట్టాలి, బ్రతకాలి, బ్రతికిన తర్వాత మరలా చచ్చిపోవాలి, చచ్చిపోయిన తర్వాత మరలా తిరిగి లేపబడాలి. నేను ప్రథమ ఫలంగా లేపబడ్డాను, మీరు లేపబడిన వాళ్ళు నా రాజ్యానికి వారసులు అవ్వాలని ఆయన చెప్పాడు. అయ్యి గ్రహించాలి. అందుకే దేవుడు పునరుద్ధానాన్ని పెట్టింది. పునరుద్ధానం అంటే ఏంటి? పునరుద్ధానం అంటే ఏంటి? ఇదేంటి? తిరిగి లేవటం, కొత్తగా తయారు చేయటం.
వద్దా మళ్ళీ కొత్తగా కొత్తగా ఏదో చెప్పండి. ఎందుకంటే మనందరం బ్రతికుండగానే, ఇప్పుడు చనిపోయిన తర్వాత బ్రతికుండగానే దేవుని రాజ్యానికి కావలసిన అర్హతలు సంపాదించుకోవాలి. చచ్చిపోయిన తర్వాత మళ్ళీ వచ్చి నేను మారు మనసు పొందుతాను, మళ్ళీ వచ్చి బాప్తిసం పొందుతాను, మళ్ళీ వచ్చి పాప క్షమాపణ పొందుతాను, మళ్ళీ వచ్చి బలారాధన తీసుకుంటాను, ఈ మళ్ళీ వచ్చి ఏ న్యారం చేయను, మళ్ళీ వచ్చి ఏ దోషం చేయను, ఏ పాపం చేయను, ఎలాంటివి లేవు. ఈ తెలుసుకోవడానికే పరిశుద్ధత, నిర్దోషిగా నిరపరాధిగా ఆయన సన్నిధిలో నువ్వేం చేయాలి? నువ్వు నిలబడాలి. ప్రతి ఒక్కరికి ఇదే. అందుకే యేసు ప్రభు వారు అవివేకులారా, ఎందుకన్నాడు అవివేకులని? గ్రహించట్లా, దేవుని రాజ్యానికి కావలసినటువంటి అర్హతలు గ్రహించట్లా. ఈ చెవుతో వింటున్నారు, ఈ చెవుతో విడిచిపెట్టారు. ఇంకేమన్నా కొద్దిసేపు అయితే 4-5 అయింది అనుకో, పండగ అయిపోయింది. పండగ అయిపోయింది, ఇంకేముంది, పండగ అయిపోయింది. మళ్ళీ తెల్లారు లేకపోతే ఎవరి పనికి వెళ్తాం, ఎవరి జీవనం వాళ్ళు గడుపు. ఇట్ట సంవత్సరాలు గడిచిపోతున్నాయి. దేవుని గురించినటువంటి ఆలోచన ఏమన్నా వస్తుందా? అసలు నీకు కావలసినటువంటి అర్హతల గురించి నువ్వు ఏమైనా ఆలోచిస్తున్నావా? సంపాదన ఎవరి గురించి? ఎవరి గురించి? ఎందుకు? నీ గురించి, నీ పిల్లల గురించి, పిల్లల గురించి కూడా 4 తరాల వరకు, ఒక తరం కాదు. ఎన్ని తరాలు? లేకపోతే వాళ్ళు అదిగో అన్నారు, వీళ్ళు ఇదిగో అన్నారు, నేను అది చంపాలి, ఇది చంపాలి, భూములు చంపాలి, ఇల్లు కట్టాలి, బళ్ళు కొనాలి, ఇదే పని. ఆత్మను అవసరంలా, అసలు ఆత్మను ఆత్మను రక్షించుకోగలిగితే, నీ ఆత్మని భయంకరమైనటువంటి పాతాళం. ఎందుకని చెప్పింది ఇవన్నీ? జరగబోయేటువంటి సంగతులు ఆయన తెలియపరచడానికే వాళ్ళతో వెళ్ళి మాట్లాడాడు. ఓ బాబు, మీరు లేఖనాలని నమ్మట్లేదు, ప్రవక్తలు చెప్పిన మాటల్ని మీరు నమ్మట్లా. ఎంతమంది చెప్తున్నారు, ఎన్ని సూచక్రియలు, ఎన్ని మహత్కార్యాలు చూస్తున్నారు, ఎన్ని అద్భుతాలు చూశారు. కనుక మృతుల పునరుద్ధానం అనేది ఉంది. ప్రథమ ఫలం నేనే. నాలాగే మీరు కూడా ఏం చేయబడతారు? లేపబడతారు. లేపబడిన తర్వాత మీరందరూ దేవుని న్యాయపీఠం ఎదుట నిలబడాలి. చూడండి, ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 22వ వచనం నుండి. ప్రకటన గ్రంథము 22వ వచనం. సర్వాధికారి అయిన దేవుడును ప్రభువును గొర్రె పిల్లలు ఆ పట్టణములో ప్రకాశించుటకై సూర్యుడైనను చంద్రుడైనను దానికి అక్కర్లేదు.
దేవుని మహిమయే దారిలో ప్రకాశించుచున్నది. గొర్రె పిల్లయే దానికి దీపము. జనములు దాని వెలుగునందు సంచరింతురు. భూరాజులు తమ మహిమను దానిలోనికి తీసుకొని వస్తురు. వేయబడవు. వచ్చేదరు. గొర్రె పిల్ల యొక్క జీవ గ్రంథమందు రాయబడిన వారే దానిలో ప్రవేశింతురు గాని నిషిద్ధమైనది ఏదైనాను అసహ్యమైనది ఏదో దానిని అబద్ధమైన దానిని మళ్ళీ ఒకసారి 27వ వచనం క్లియర్ గా ఉండాలి. గొర్రె పిల్ల యొక్క జీవ గ్రంథమందు వ్రాయబడిన వారే దానిలో ప్రవేశించురు గాని నిశ్శబ్దమైనది ఏదైనాను అసహ్యమైన దానిని అబద్ధమైన దానిని జరిగించువాడైనను దానిలోనికి ప్రవేశింపరు. దేనిలోకి? పరిశుద్ధ పట్టణం, పరలోక పట్టణం. ఎవరు వెళ్ళరు? ఎవరు వెళ్ళనే? నిషిద్ధం అంటే నిషేధించబడిన వారు. ఎవరు నిషేధించబడిన వారు? చెప్పాలి. దేవుని రాజ్యానికి కావలసిన అర్హతలు లేని వారు. వాళ్ళందరూ ఎవరో నిశ్శబ్దమైన పనికిరాని వాడు, అసహ్యమైన చేసేవారు, అబద్ధాన్ని జరిగించేవారు. చూశారండి? దేవుని రాజ్యంలోకి అసలు అలాంటి వారు ప్రవేశించరు. ఆ యొక్క పరిశుద్ధ పట్టణంలోకి వెళ్ళాలంటే పరిశుద్ధుడు అవ్వాలి, నిర్దోషి అవ్వాలి, నిరపరాధి అవ్వాలి. జడ్జిమెంట్ లో ఆయన పరిశుద్ధుడుగా ఈ లోకానికి వచ్చాడు, పరిశుద్ధుడిగా పెరిగాడు. పరిశుద్ధతో పరచబడ్డాడు. నిర్దోషిగా. నిర్దోషి అంటే ఏమైనా నేరం చేశాడా? ఏ దోషము లేకుండా. నిరపరాధి అంటే కంప్లైంట్ ఆయన మీద ఎవరో కూడా ఆయన కంప్లైంట్ ఏంటో తెలుసా? అసలు మనమైతే ఆ కంప్లైంట్ అసలు క్షణం కూడా పాటించాలి. ఏంటి ఆయన కంప్లైంట్? ఆయన మీద కంప్లైంట్ ఏంటి? ఆయన మీద అంటే అది ఆయన్ని ఎన్ని శ్రమలు పెట్టినా ఈ లోకంలో మనుషుల వల్లనే గాని, సాతాను వల్లనే గాని, రక్త సంబంధుల వల్లనే గాని, ఎవరి వలనైనా ఏ నష్టం కలిగినా కానీ మనసులో కూడా ఆయన బాధపడకూడదు. మనసులో బాధపడితే పందెంలో ఓడిపోయినట్టు. ఈ పందెంలో మనం అది గెలుస్తాం, ఎన్నోసార్లు గెలుస్తాం. ఎన్నోసార్లు ఒక్క మాట అంటే మాట బయటికి తిట్టంగాని మనసులో యుద్ధంగా చంపేస్తాం. యుద్ధంలో చంపేస్తాం కూడా అవకాశం ఉండదు, కానీ లోపల చంపేసేస్తాం, ఆలోచనలను చంపేసేస్తాం. కానీ యేసు ప్రభు వారి పందెం చాలా భయంకరమైంది.
అలాంటి పందెంలో కూడా ఆయన గెలిచాడు, ఓడిపోవాలి. అందుకనే ఆయన పరలోక రాజ్యానికి వారసుడు అయ్యాడు. ఈ సంగతి అంతా తెలియటానికి, తెలివిపరచడానికి ఆయన భూలోకంలోకి, మరి మన పరిస్థితి ఏంటి? అసలు ఎన్నో నేరాలు చేసామండి, ఎన్నో దోషాలు చేసామండి, ఎన్నో పాపాలు చేసామండి, అబ్బో మా మీద ఎన్నో కంప్లైంట్లు ఉన్నాయండి, మా పరిస్థితి ఏంటంట. మనకు అవకాశం ఉంది, మనకు కూడా అవకాశం ఉంది. ఏమిటో అవకాశం? ప్రతి దోషాన్ని ఒప్పుకొని కొట్టేపుకోవచ్చు, ప్రతి పాపానికి క్షమాపణ పొందొచ్చు, నేరం చేయకుండా ఉండాలి. అదే ఆయన కోరుకున్నది, నేర్పటానికి ఈ లోకానికి వచ్చాడు. ఎందుకు ఈ క్రమం అంతా? ఈ చెవుతో ఈ చెవుతో ఇడిచిపెడతానుగా. అందుకే చెప్పాడు, ఒరే వింటున్నారా నాయన, మీ ప్రవక్తల కాలం నుంచి అంటున్నారు, లేఖనాల్లో కూడా రాయబడిన, ఎవరైనా గ్రహిస్తున్నారా? ఎవరైనా తెలుసుకుంటున్నారా? మారు మనసు అంటే అర్థం కాదు, పాప క్షమాపణ అంటే అర్థం కాదు, బాప్తీసం తీసుకోమంటే బాప్తీసం తీసుకోరు, బలారాధన అంటే అసలు భయమే లేదు. ఒక వారం అనుసరిస్తారు, ఒక ఆదివారాలు ఎన్ని ఉన్నాయి సంవత్సరంలో? 52 ఆదివారం. బలారాధనలు ఎన్ని ఉన్నాయి? నెలకి ఎన్నిసార్లు అమ్మా? 12. పండగలు ఎన్ని ఉన్నాయి? మరి లేకపోతే గుర్తుండాలి కదండి. 52 ఆదివారాల్లో ఎన్ని ఆప్షన్? 12 బలారాధనలు ఎన్ని ఆప్షన్లు? ఒక సంవత్సరానికి అండి బాబు, ఒక సంవత్సరం కూడా నువ్వు మానకుండా ఉన్నావు, పుట్టిన కాడి నుంచి, నీకు ఊహ తెలిసిన కాడి నుంచి. అంటే పాత జీవితంలో ఉన్న నేరాల్ని మనం కొట్టేపించుకోవాలి. ఆలోచనలో జరిగిన నేరమే పరలోకంలో ఆజ్ఞాత క్రమ పాపమైంది. మరి భూలోకంలో జరిగిన నేరాలు, అందుకే చెప్పింది, మనం పరలోక రాజ్యానికి వారసులు చెయ్యాలని ఆయన పరలోకంలో భూలోకానికి దిగొచ్చాడు. ఆయన చనిపోయి తిరిగి లెగిసి పరలోక రాజ్యానికి వారసులు చేయడానికి ఈ విధానాన్ని పెట్టింది. మీరు కూడా నాలాగా తిరిగి లేస్తారు, మీరు కూడా మహిమ శరీరాన్ని దాలుస్తారు, మీరు కూడా దేవుని న్యాయపీఠం ఎదుట నిలబడాలి. న్యాయపీఠం ఎదుట నిలబడిన తర్వాత దేవుని రాజ్యానికి హక్కుదారులు అయితే దేవుని రాజ్యానికి, పాతాళానికి హక్కుదారులు అయితే పాతాళం. ఏం చేయాలి? ఇన్ని విడిచిపెడతాం వెనక ఏం చేయాలండి? ఈ సంవత్సరం అన్నా ఏం చేయాలి? అర్హతలు సంపాదించుకోవాలి, అర్హతలు సంపాదించుకోవాలి. చాలా మంది ఇక్కడ వెనక్కి వెళ్ళిపోతారు. దేవుని రాజ్యానికి అర్హతలను అప్పుడు మేము కరెక్ట్గా ఉండలేమండి, ఇంకా వయసులో ఉన్నామండి, ఇవన్నీ ఆడ పాటిస్తామండి, ఇవన్నీ ఆడ చేస్తాం. ఇంత చిన్న వయసులో అన్ని ఏడ మానుకుంటావు. నువ్వు ఏడ మానుకోలేవు. నువ్వు మానుకోలేని పరిస్థితుల్లో సడన్ గా పోయావు అనుకో, నీ పరిస్థితి ఏంటి? సడన్ గా పోయి గ్యారంటీ అని ఉందా?
నీకు గ్యారెంటీ ఉందా? 80 సంవత్సరాలు, 90 సంవత్సరాలు, 100 సంవత్సరాలకు ఉంటాను, అప్పుడు తీసుకుంటాను గ్యారెంటీ ఏమన్నా ఉందా? మరి ఎందుకు ఈయన రాపిచ్చింది ఇవన్నీ చెప్పేది? సమయం ఉండగానే ఏం చేసుకుంటావని, సమయం ఉండగానే సద్వినియోగపరుచుకుంటావని. దేవుడు ఒక్కొక్క సంవత్సరాన్ని ఎందుకు ఇస్తున్నాడంటే నీకు ఈ సంవత్సరం అన్నా దేవుని రాజ్యానికి కావలసిన అర్హతలు సంపాదించుకుంటావని ఆశతో. చంపాలంటే ఎంతసేపు అండి? క్షణం పట్టదు. ఆయన పరలోకంలో నుంచి భూలోకంలోకి ఎందుకు వచ్చాడు? ఏ ఆత్మ కూడా నశించి మరణించి పాతాళ వశం కాకుండా ఉండాలి అని ఆయన కాన్సెప్ట్, ఆయన యొక్క విధానం అది. మరి మన ఆలోచన ఏంటి? సంపాదించాలి, ముందు సంపాదనతో వచ్చిందండి. సంపాదన వద్దని నేను అంటలేదు సార్. సంపాదనతో పాటు ఏం కావాలి? అర్హతలు కావాలి. ప్రతి సంవత్సరం కూడా దేవుడు ఏం చెప్పాడంటే, ఏ సంవత్సరంలో చేయవలసింది ఆ సంవత్సరమే పూర్తి చేయాలని చెప్పాడా? మరి పోయిన సంవత్సరంలో చేయని ఈ సంవత్సరంలో ఎన్ని మిగులు ఉంటాయి? మరి అటు సంగతి ఏంటి? అయ్యే నేరాలు, అయ్యే దోషాలు, అయ్యే పాపాలు. చాలా మంది అయ్యే గ్రహించట్లా. ఏదో ఆచారంగా ప్రార్థన చేయటం, ప్రార్థనకి రావటం, వెళ్ళిపోవటం, ఇదే విధానం. అసలు ఆయన ఎందుకు ఈ పునరుద్ధానాన్ని ఏర్పాటు చేశారు? ఈ పునరుద్ధానం వల్ల మనకొచ్చినటువంటి లాభం ఏముంది? మనం ఏమి చెయ్యాలి? దీనివల్ల ఏమి సంపాదించుకోవాలి? గ్రహిస్తున్నాం, ఆలోచిస్తున్నాం. ఆ పరిశుద్ధ పట్టణానికి నన్ను వారసుల్ని చెయ్యాలని. ఏ ఆత్మ కూడా నశించి మరణించి పాతాళానికి వెళ్ళకూడదని. లేకపోతే దేవుడికి ఎందుకు ఇంత బాధ? ఆయన ఎందుకు ఇక్కడికి దిగి రావాల్సి వచ్చింది? ఎందుకు ఇక్కడ ఇన్ని శ్రమలు పడాల్సి వచ్చింది? మీలో బాప్తిసం తీసుకున్న వాళ్ళు చేయొద్దండి. తీసుకున్న వాళ్ళు అండి, తెలిసిన వాళ్ళు కాదులే వాళ్ళ సంగతి. అందరూ తీసుకున్న వాళ్ళేనా? ఏమండి? మంచిదే కాదంట. ఎందుకంటే మనందరం దేవుని రాజ్యానికి వారసులం అవ్వాలి. ఆయన చేయటానికే ఈ క్రమాన్ని, ఈ విధానాన్ని, ఈ పద్ధతిని దేవుడి లోకంలో ఈ సంవత్సరం దేవుడు మనకు దయచేసిన దాన్ని బట్టి, ఆయన యొక్క పునరుద్ధాన ఆరాధనలో పాలు పంపులు పొందే అవకాశాన్ని కలుగజేసిన దాన్ని బట్టి మనం ఏం చేయాలంటే దేవుణ్ణి స్తుతించాలి. అందుకే ఈ క్రమం. కనుక మీరందరూ కూడా దేవుని యొక్క రాజ్యానికి వారసులు అవ్వాలని, పునరుద్ధాన ఆరాధన క్రమంలో బ్రతికినంత కాలం కూడా నడిచి దేవుని యొక్క విధానాల్లో ఉండాలని మనం చేస్తూ కొద్ది మాటలు ప్రభు దీవించిన గాక.
ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, నీకు వందనాలు, స్తుతులు స్తోత్రాలు నాయన. లేఖనాల్లో రాయించావు, ప్రవక్తల ద్వారా తెలియపరిచావు. ప్రతి సంవత్సరం ప్రభువా నువ్వు మా కోసం చేసినటువంటి ఈ యొక్క త్యాగాల్ని, కార్యాలని, అలాగే పునరుద్ధాన ఆరాధనని మేము ధ్యానం చేస్తూ ఉన్నాం. ప్రభుత్వం మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి. ఈ రాజ్యానికి వారసులం కావాలని మా కోసం ఒక పరిశుద్ధ పట్టణాన్ని సిద్ధపాటు చేసినందుకు నీకు వందనాలు, స్తుతులున్నాయి. మేమందరం దానికి వారసులయ్యే వాళ్ళ సహాయం చేసి బలపరిచి దీవించి కాపాడమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.